ముందుగానే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు. అలాగే శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే. అంటే ఈ సంవత్సరం పేరు రాబోయే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు మరి పరాభవనామ సంవత్సరాన్ని కూడా మరి పాజిటివ్ గా చెప్పండి గురువు గారు, మీరు వెల్నెస్ కోచ్ లాగా చాలా గొప్పగా చెప్పండి గురువు గారు, చెడు చెప్పకండి గురువు గారు అంటారేమో. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినది ఏమిటి? పరాభవము. పరాభవము పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్రం చెబుతోంది. వేణుస్వామి చెప్పట్లేదు. వేణుస్వామి శాస్త్రం ఏం చెప్తే చెప్తాడు. సో ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరము. సో దాన్ని బట్టి ఐమాక్స్ తెర మీద ఊహించుకోండి. ఐమాక్స్ తెర మీద. ఓకే. సో 2025 సంవత్సరం కొన్ని బానే ఉన్నాయి, బట్ కొన్ని సంఘటనలు అందరినీ కలిచివేశాయి. సో 2025 నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నేను చాలా విషయాలు చెప్పిన. విమాన ప్రమాదాలని చెప్పిన, జరిగింది. ట్రైన్ ప్రమాదాలని ట్రైన్ ప్రమాదాలు చెప్పిన, వాహన ప్రమాదాలు చెప్పిన, బస్సు ప్రమాదాలు జరిగినాయి. అలాగే స్త్రీలలో క్రిమినాలిటీ పెరుగుతుంది అని చెప్పిన, జరిగింది. డ్రమ్ముల్లో మగవాళ్ళని చంపిర్రు, సిమెంట్తో మగవాళ్ళని చంపిర్రు, జరిగింది. చాలా జరిగినాయి, మనం చెప్పుకున్నవి చాలా జరిగినాయి. సో నీతోనే ఇంటర్వ్యూ చేసిన కాబట్టి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో చెక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం చెప్పినాం ఏంటంటే 2025లో ఉన్న నెగిటివ్ 26లో 100% పెరుగుతుంది, 27లో ఇంకా పెరుగుతుంది, 28లో ఇంకా పెరుగుతుంది. సో 25 నుండి స్టార్ట్ అయిన నెగిటివ్ 28కి వచ్చేటప్పటికి 400% నెగిటివ్తో మనం ఉంటామని చెప్పినాం. ఇంకా ఉంది, మీరు సుమన్ టీవీలో కావాలంటే చెక్ చేసుకోండి. సో అప్పుడు కూడా మనం నెగిటివ్ చెప్పినాం. నెగిటివ్ చెప్పినందుకు చాలామంది విమర్శించారు, వేణుస్వామి నెగిటివ్ చెడు తప్పితే మంచి చెప్పాడు అంటే అన్ని రాసులు నెగిటివ్ ఉండవు, అన్ని రాసులు మంచి ఉండవు. సో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అట్లనే సంవత్సర ఫలితాలను బట్టి కొన్ని రాసుల్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. దాన్నే మిశ్రమ శుభ అశుభ ఫలితాలు అంటారు. కొన్నిటికి పూర్తి నెగిటివ్ ఉంటుంది, కొన్నిటికి పూర్తి పాజిటివ్ ఉంటుంది. అట్లనే సంవత్సర ఫలితాన్ని బట్టి, ఆ సంవత్సరానికి నవనాయకుల ఫలితాన్ని బట్టి మేము ప్రిడిక్షన్ చెప్తాం తప్ప మంచిగున్నా లేకున్నా ఓడిపోయిన సీఎం ముందర కూర్చొని నువ్వు ఈ సంవత్సరం సీఎం అయితే ఎలక్షన్ లేకున్నా అని చెప్పేటువంటి తత్వం వేణుస్వామిది కాదు. అందుకనే వేణుస్వామి జనాలతో దెబ్బలు తింటాడు. అంటే ఉదాహరణ, ఇప్పుడు నువ్వు సీఎం కాదమ్మా ఈ సంవత్సరము. ఇప్పుడు ఉదాహరణ, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి? 2029లో ఉన్నాయి. 29లో ఎలక్షన్లు వస్తే ఈ సంవత్సరం సీఎం ఎట్లయితాడు? ఆయన ఓడిపోయిన ఆయన. నీకు అర్థమైందా లాజిక్? కాడు కదా. కానీ పంచాంగం చదివేటోళ్ళు ఏం చెప్తారు? ఈ సంవత్సరం నీకు యోగం ఉంది అంటాడు. అలాంటి ప్రిడిక్షన్లు, అలాంటి సొల్లు వేణుస్వామి చెప్పాడు. వేణుస్వామి జనాలు తిట్టినా సరే, విమర్శించే వాళ్ళు విమర్శించినా సరే, ఏది ఉందో గది చెప్తాడు, శాస్త్రం ఏముందో గది చెప్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు ఎక్స్రే తీసుకపోతే ఎక్స్రే చూసి చెప్తాడు. నేను కూడా పంచాంగం చూసి చెప్తున్నాను. నేను పంచాంగం రాస్తలేను, పంచాంగం రాసిన తర్వాత పంచాంగంలో ఉండే ఫలితాలని చెప్తున్నా. పంచాంగం రాసేవాడి పని వేరు, జ్యోతిష్యుడి పని వేరు. మేము జ్యోతిష్యులం, పంచాంగం రాసేవాళ్ళు మా పని చేయొద్దు. పంచాంగం రాసేవాళ్ళు రాయాలి, ఎక్స్రే తీసేవాడు తీయాలి, డాక్టర్ మెడిసిన్ ఇవ్వాలి. నేను యాజ్ ఏ డాక్టర్ ఎక్స్రే చూసి ఏం రోగం ఉంది, ఏం మంది ఇవ్వాలి, నా పని. చెడు ఉంటే చెడు చెప్పాలి, కాలు ఇరిగింది చెప్పాలి, క్యాన్సర్ అని చెప్పాలి, ఎయిడ్స్ అని చెప్పాలి. కానీ మభ్యపెట్టే పనులు వేణుస్వామి చెయ్యడు. బాగా లేకున్నా నువ్వు సూపర్ స్టార్ అవుతావు, తోపు అవుతావు, తొక్కమవుతావు నేను చెప్పా. సో నేను నా గురుముఖత వచ్చినటువంటిది, మా నాన్నగారు నాకు చెప్పింది ఏంటంటే, ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పిండంటే, నువ్వు కూర్చున్నావు, నీ వెనకాల ఒక వ్యక్తి నేను కొట్టడానికి కట్టె తీసుకొని వస్తున్నాడు, వచ్చి కొట్టిండు. నీకు ఫిజికల్గా తగిలే దెబ్బ కంటే భయం మైండ్ మీద తగిలే దెబ్బ ఎక్కువ. ఒప్పుకుంటావు కదా? నీకు ఫిజికల్గా నీ బాడీ 30% ఎఫెక్ట్ అవుతుంది ఈప్లో, కానీ అకస్మాత్తుగా పడిన దెబ్బ వల్ల భయం అనేది 70% ఉంటుంది. సో ఆ భయం తగ్గించడం నా కర్తవ్యం. భయపెట్టడం కాదు ఇది, భయపెట్టడం కాదు. భయపెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్లను పశువుల కింద ట్రీట్ చేయాలి. పశువులు కాదు, ఇక ఇంకా హీనంగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే నీకు ఇది జరుగుతుంది అని చెప్పడం, ఇట్ ఈజ్ నీకు జరగబోయేటువంటి సమస్య గురించి నీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎవడో అమ్మా నీ వెనకాల వస్తున్నాడమ్మా, కట్టె తీసుకొని వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నాడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, వచ్చిందమ్మా, పడ్డదమ్మా అంటే భయం అనేది నీకు ఉండదు. ఓన్లీ శారీరకమైన బాధ మాత్రమే నీకు ఉంటుంది. ఆ పని నేను చేస్తున్నా ఈ యుగంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో. సో దానివల్ల ఏమవుతుంది, నీలాంటి వాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు అందరూ మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఏం చెప్తున్నా,
నువ్వు సెలబ్రిటీ అయితే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు సెలబ్రిటీ అయితే నిన్ను ట్రోల్ చేస్తారు సిద్ధంగా ఉండు. నువ్వు సెలబ్రిటీ అయితే మేమ్స్ పెడతారు సిద్ధంగా ఉండు. ఇవి నేను చెప్పే పనులు తప్ప కాదు కదా. ఎందుకంటే ప్రతి మనిషి సెలబ్రిటీ కావాలనుకుంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒక అందమైన పెళ్ళాము భార్యగా రావాలనుకుంటాడు. అందమైన అమ్మాయి, విపరీతంగా డబ్బు సంపాదించాలనుకుంటాడు, ప్లస్ ఖచ్చితంగా 10 మంది నాతో సెల్ఫీలు దిగాలనుకుంటాడు. ఈ 3 ప్లేసులలో తెలుగు రాష్ట్రాలలో సమస్యలు ఉన్నాయి. ఈ 3 ప్లేసులలో సమస్యలు ఉన్నాయి. సెలబ్రిటీ అయితే ఓర్వకుండా ఒకటి మీద రాయేస్తాడు. డబ్బు లేకపోతేనేమో వీనికి డబ్బు లేదురా అంటారు. డబ్బు సంపాదిస్తే ఎక్కడి నుండి వచ్చిందంటారు. సో అట్లా రాయేస్తారు. అట్లనే రాజకీయ నాయకుడు అయిదామా అంటే రాళ్ళేస్తారు. సో నేను అనేది ఏంటంటే నువ్వు ఎక్కడైనా రాళ్ళేస్తారు. చివరికి మన కర్మ ఎక్కడికి వచ్చిందంటే ఒక పచ్చళ్ళు అమ్ముకునేట ఆమె ఆ కొనటోన్ దగ్గర మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాలకు చాలా పెద్ద ఇష్యూ, మన బడ్జెట్ ఇష్యూ చేసిరు. మరి నవ్వాలా ఏడవాలా నాకు తెలియదు. అసలు ఆ వ్యక్తిగతమైన అంశము పచ్చళ్ళు అమ్ముకునేది కొనుక్కునేటోనికి సంబంధించిన వ్యవహారం అది. దాన్ని తీసుకొచ్చి ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందనే లెవెల్లో ప్రాపగండ చేసారు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే చేసేవాళ్ళని నేను విమర్శిస్తలేను. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 1,00,000 మంది చూస్తే 6,000 5,000 వస్తాయి. నాకు తెలియదు ఆ లెక్కలు. కానీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండమని జనాల్ని ప్రిపేర్ చేస్తాను నేను. వేణుస్వామి ఎలాగైతే ప్రిపేర్ అయ్యి ఉన్నాడో అట్లనే జనాల్ని ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా ఓకే రెడీగా ఉంటారా బాబు, వాడు దాడి చేస్తాడు, స్ట్రాంగ్ ఉండు, నీ పెళ్ళాలి నువ్వే కాపాడుకోవాలి, నీ బిడ్డ నువ్వే కాపాడుకోవాలి. నువ్వు మానసికంగా బయటికి రాలేదనుకో. ఇప్పుడు సినిమా హిట్ అయితే పటాకులు కాల్చే ఫ్యాన్స్ ఉంటారు, ఫెయిల్ అయితే పటాకులు కాల్చరు కదా. కానీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, మా హీరో సినిమా ఫెయిల్ అయ్యింది అని బాధపడి మార్నింగ్ షో చూస్తారు. వాళ్ళ అయితే ఇంకో 2 షోలకు డబ్బులు కొంటారు, ఇంటికి పోతారు, పడుకుంటారు. కానీ సినిమా ఫెయిల్ అయిన హీరోకు ఉంటుందమ్మా సినిమా. నిద్ర లేని రాత్రులు గడపాలి. ఎంత బాధపడతారు తెలుసా ఆ హీరోలు. మానసికంగా డిప్రెషన్. అంటే ఎక్కడికో ఎంతో కష్టపడి ఒక స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత ఒక హీరోయినో ఒక హీరోనో వాళ్ళ సినిమా ఫెయిల్ అయ్యిందంటే నరకాన్ని చవి చూస్తారు. అలాంటి వారికి నేను పర్సనల్గా ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ సినిమా పోయిందిగా, నెక్స్ట్ సినిమా నువ్వే కింగ్, సపోర్ట్ ఇస్తారు. సో ఇది నేను మాట్లాడతా పర్సనల్గా మాట్లాడతా. ఆన్ స్క్రీన్ మాట్లాడేది వేరే ఉంటుంది, నాతో వ్యక్తిగతంగా మాట్లాడేది వేరే ఉంటుంది. నాతోనే నీకు 2-3 ఏళ్ల పరిచయం. ఎప్పుడన్నా నా బిహేవింగ్ ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా, సో ఎంత జాలీగా ఉంటా. సో ఆన్ స్క్రీన్ నేను చెప్పే విధానం ఏంటంటే సామాజికంగా దాన్ని గోచారం అంటాం. గోచారం అంటే ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడినాం. మేషరాశి గురించి మాట్లాడితే కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించింది మేషరాశి. కానీ నా దగ్గరికి నువ్వు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నీ వ్యక్తిగతమైన జాతకాన్ని బేస్ చేసుకొని నేను నీకు చెప్పే జాతకం వేరే ఉంటుంది. సో నువ్వు వీటిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీంట్లో దశాచిత్రాలు ఉంటాయి, దీంట్లో లగ్నం ఉంటుంది, దీంట్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు ఉంటాయి. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. అందుకని వేణుస్వామి చెడును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, విడిపోతారు అని చెప్పంగానే ఎంత దిగజారిపోతున్నారు జనాలంటే, శుభమా అంటూ 2వ పెళ్లి, అరే శుభమా అంటూ 1వ పెళ్లి చేసుకుంటారా? 2వ పెళ్లిని శుభము, 3వ పెళ్లిని శుభము, 4వ పెళ్లిని శుభం అనే సంస్కృతి కాదురా భారతదేశంలో. సో ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలకు నేను ఏం చెప్తా అంటే, అరే మీరు అమ్మాయిల దగ్గర కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకుంటే చేసుకోకండి. ఎందుకంటే అసలు రైట్స్ కోసము అభివృద్ధి కోసము కొట్లాడాల్సిన స్థాయిలో అమ్మాయిలు లేరు. అమ్మాయిలు మొగోళ్ళని దాటి చాలా రోజులు అయిపోయింది. సో మొగోళ్లకు ఆడోళ్లకు తేడా 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మగవాళ్ళు 1 కిలోమీటర్ వెనకాల ఉంటే ఆడవాళ్ళు 1 కిలోమీటర్ ముందున్నారు ప్రస్తుత జనరేషన్లో. సో ఇప్పుడు బ్రతకడానికి నానా సంకలు నాకేది మగవాళ్ళు. సో నేనేమంటున్నా, మీరు ఆడవాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయితేనే లైఫ్లో ఎదుగుతారు. సో ఇలా ఎదగండి, సో ఇలా డబ్బు సంపాదించండి. అప్పుడు మీకు చేతుల డబ్బు ఉంటే ఒక అందమైన అమ్మాయి భార్య వస్తుంది. సో ఇలాంటి పనులు మీరు చేయండి. అట్లనే సమాజంలో ఎవడు పడితే వాడు డబ్బులు లేకపోతే ఒక రకంగా హింసిస్తారు, డబ్బులుంటే ఒక రకంగా హింసిస్తారు. సమాజం ఏం చేస్తుంది అంటే ఎవరిని తప్పుపట్టే పరిస్థితుల్లో మనం లేము. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చినాయి, ఎంతో యూట్యూబ్ మాధ్యమాలు వచ్చినాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు యూట్యూబ్ ఛానల్ అనేది కుటీర పరిశ్రమ. అంటే ఎవడు పడితే వాడు ఒక చిన్న మైక్ కొనుక్కోవాలి, లేకుంటే సెల్ ఫోన్కు మైక్ పెట్టుకోవాలి,
వానికంటూ ఒక యూట్యూబ్ ఛానల్, ఒక 10 మంది ఫాలోవర్స్ ఉంటారు, లేదా 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇంకా వాడు బట్టలు ఇప్పుతాడు, ఇంకా మొత్తం జనాలు. ఇంకా వాడికి సబ్జెక్టుతోని పని లేదు. వాడు ఎవరిని తిట్టాలనుకుంటే వాడిని తిడుతూనే ఉంటాడు. దీని మీద బ్రతికే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లెక్క తీస్తే దగ్గర ఒక 500 మంది వెళ్తారు. వాళ్ళకి ఏం పని లేదు. వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది 5 పిల్లలు పుట్టినాయి అనగానే వీడు ఇక్కడ పెడతాడు. వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది 5 పిల్లలు పుట్టినాయి, 1,00,000 మంది చూస్తారు. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్టును వీళ్ళ పనే అది. సో వీళ్ళని తప్పు పట్టలేం. కారణం ఏంటి అంటే వీళ్ళ బ్రతుకు అనేది అక్కడి నుండి ఈ వర్క్ వల్లనే వస్తుంది, వీళ్ళు చూసేటువంటి యూట్యూబ్ వల్ల వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పడతలేను. నేను ఏమంటున్నా అంటే అది ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నా. జనాలను ప్రిపేర్ చేస్తున్నా. తప్పు ఏం లేదు, జనాల్ని ప్రిపేర్ చేయడంలో తప్పు లేదు. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, నువ్వు రాజకీయ నాయకుడివి కావాలన్నా, సినిమా హీరో కావాలన్నా, సినిమా హీరోయిన్ కావాలన్నా, నిన్ను టార్గెట్ చేయడానికి 100 మంది, 100 చేతులు, 200 చేతులు 24 hours by 7 రెడీగా ఉంటాయి. నువ్వు వాళ్ళ నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు చాలా తెలివితో, చాకచక్యంతో బయటపడాలి. అది సీఎం అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, ఒక సినిమా హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ఎవరు కాదేది దెబ్బలకు అతీతము. ప్రతి ఒక్కడు ఎక్కడనో దగ్గర దెబ్బలు తినాల్సిందే. ఆ దెబ్బలను తప్పించుకుంటే మీరు బయటపడతారు అని నేను చెప్పదలుచుకున్న పాయింట్. బస్ అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.